మొదటగా ఆ పసుపు వినాయకుడికి పూజ చేసుకుని, తరువాత అమ్మవారిని ఒక ప్రతిమ రూపంలో అంటే కొంతమంది లక్ష్మీదేవి రూపు ఉంటుంది. బంగారం రూపు. ఆ బంగారం రూపుని అమ్మవారిని తమలపాకులో పెట్టుకొని క్షీరముతోటి శ్రీ సూక్త విధానంగా అభిషేకం నిర్వహించి, అభిషేకం చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి, గంధము, కుంకుమ అలంకరించి, ఆ అమ్మవారిని ఆ యొక్క కలశానికి ఎదురుగుండా బియ్యంలో పెట్టి, ఆ అమ్మవారికి షోడశ ఉపచార పూజ అరుణాం కరుణాం తరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణజాపాం అణిమాది విరావృతాం మయూఖైరహమిత్యేవి భావయే భవానీం అని చెప్పి అమ్మవారి ధ్యాన శ్లోకాలతోటి అమ్మవారిని అర్చించి, అమ్మవారికి షోడశ అంటే పాదయోహో పాద్యం హస్తయోహో అర్ఘ్యం ముఖే ఆచమనీయ అమ్మవారికి ఈ విధంగా షోడశ ఉపచార పూజలు చేసి, కుంకుమ పూజ అంటే శ్రీమాత్రే నమః అని చెప్పి కొంతమంది లలితా సహస్రనామంతో కూడా చేస్తారు. చాలా మంచిది. ఆ యొక్క అమ్మవారి మూల మంత్రాలతోటి మనం మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి అనమాట. మాత్రే నమః అంటే అందరికీ మాతు అంటే తల్లి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అని చెప్పడం అన్నమాట దాని అర్థం. ఆ విధంగా శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారు కొంతమంది దేవి ఖడ్గమాల స్తోత్రం, కొంతమంది లలితా సహస్రం, కొంతమంది లక్ష్మీదేవి అష్టోత్తరం,